ఎవరైనా చూస్తారో. ఏం చూస్తే తప్ప? భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు. మదన, నీ పెదిమలు చూస్తుంటే కొరుక్కు తినేయాలనిపిస్తుంది. మదన, మన పెళ్లి కాకముందు గడ్డి వాగుల వెనక చేలగట్ల చాటున గరువు నేల దొరువుల్లో మదన ఉండండి. నేనేమన్నా మనిషిని అనుకున్నారా? అప్పడాలు పిండిని అనుకున్నారా? చిచ్చి, ఇది కళ. ఇంకా నయ్యం నిజమైతే ఈ పాటికి నా నడుము విరిగి ముక్కలై ఉండేది. అబ్బా, ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా. ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో దూరంగా ఉండండి. మీకే ఊర పిచ్చుకలేహిం తిని పిల్ల తైలం రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు. నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు. అబ్బా, నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి. ఏమండి, ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసుకురండి, కాళ్ళకు పట్టించుకుంటాను. చిచి, నా కర్మ, నువ్వెక్కడ దొరికావే ఓల్డ్ అండ్ యూస్లెస్ కేస్. కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ? ఎనీథింగ్ కోల్డ్. కూల్ డ్రింక్. నమస్కారం. నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్. అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తున్నట్టున్నారు. ఒకే అమ్మాయి కదండి, అందుకని తీసుకోండి. గుడ్. ఏమా, నీ పెళ్ళి ఎప్పుడు? నిన్నే. శ్యామ్, డాడీ లోపల తీసుకెళ్ళు. రండి సార్. సరే ఉంటే ప్లీజ్. ఏమిటో చాలా పెందరాలే వచ్చినట్టున్నావు. అవును డాడీ. నమస్కారం అండి. నమస్కారం. తీసుకోండి. రండి. నమస్కారం అమ్మా. నమస్తే. మేడం, మా డాడీ. డాడీ, ఆవిడే చేస్తే సంజయ్ దేవ్ గారు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ క్యారీ. It's a bad habit. Sorry. శేఖరం గారు కదూ? అమ్మా, తమరు పురుషోత్తం గారు అమ్మాయి? అవునండి. నేను గుర్తున్నారా? మీ పెళ్లి ఈ చేతుల మీదుగా జరిపించాలమ్మా. అలాగా. ఎన్నేళ్ళైందమ్మా మిమ్మల్ని ఇద్దరిని చూసి. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. అలాగా, శుభం. పున్నమ్మల నుంచి తప్పించుకున్నారు. అయ్యా, ఈనాటి దాకా నేను చేయించిన పెళ్లిళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. అది ఈ చేతి తలవ. అమ్మా, తమ అబ్బాయి గారి పెళ్లి కూడా ఈ చేతి మీదుగానే జరిపించాలి, లేకపోతే ఒప్పుకునేది లేదు. ఆ విషయం ఆయనతో చెప్పండి. అది అది అన్యోన్యత అంటే అలా ఉండాలి. అత్తపురంలో చెబితే అధికారంతో చెప్పినట్టేలమ్మా. వస్తాను, అడిగిపోతా, టైం అవుతాం. మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, రేపు సాయంత్రం 5 గంటలకు గాంధీ పార్క్ రాగలవా? అలాగే. థ్యాంక్స్. సంధ్య, ఈనాడు నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది, పేరు ప్రతిష్టలున్నాయి, డబ్బుంది. ఎవరున్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు. కానీ నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ, ఆనందం, నా బిడ్డ. ఎన్నాళ్ళు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నం చేయదు. ఏమండి, వాడు మీకే కాదండి, నాకు బిడ్డే. నా పేగు తెంచుకు పుట్టాడండి. కన్న బిడ్డ మీద మమకారం చూపించడం తప్ప? ఏమిటి, కన్న బిడ్డ? అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా. ఇవాళ నేనే నీ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా వాడు నమ్మే స్థితిలో లేదు. అది మీ భ్రమ.
నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది. ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది. అదేనండి రక్త సంబంధం. రక్త సంబంధం దానికి ఉన్న విలువేమిటో నీకు తెలిస్తే ఆనాడు నా చెల్లెలు నిండు జీవితాన్ని పలుకుంటావా? పాపం పుణ్యం ఆ దేవుడికే తెలియాలి. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను తక్షణం మా ఇద్దరి జీవితాల నుంచి తొలగిపోమ్మని చెప్పడానికి, నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి. కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను. ఇది కోర్టు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. అధికారంతో మమకారం ఎవరూ సంపాదించలేరు. తల్లి మీద కన్న కొడుకు మమకారం ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది. అలా జయించిన రోజున, ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది. అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను. ఆ రోజు ఈ జన్మలో రాదు రాదు రాదు. మగాడిగా మీ అధికారం 20 ఏళ్లు నన్ను నా బిడ్డను విడదీసింది. కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది. గుడ్ బై. రే మోహన్, ఏమిటి బాబాయ్? ఏంటి మరింత అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావు? ఓ అదే బాబాయ్, అది అది పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పే కదా. పార్ట్ టైం జాబ్? నేను మీ అన్నయ్య ఉండగా పగలో రాత్రి కష్టపడి పనిచేయాల్సిన అవసరం నీకేమిటో? నీకేదైనా డబ్బు అవసరం అయితే మేము ఉన్నాం కదా. అబ్బే అక్కర్లేదు బాబాయ్. సరే సరే, అనవసరంగా ఓవర్ టైం వర్క్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక. ఏదైనా మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను. వెళ్ళి ఫోన్ చేసుకో. అలాగే బాబాయ్. శ్యాంబాబు వస్తే నా కొంచెం బాగుండలేదని చెప్పు. అట్టగనమ్మా. అమ్మా అమ్మా, రామయ్య, అమ్మగారు అక్కడ పైన ఉన్నారు బాబు, నిద్రపోతున్నారు. నిద్ర? ఏ వేళప్పుడు నిద్ర ఏంట? ఒంటో బాగాలేదన్నారు బాబు. ఒంట్లో పాలేదు? బాబు గారు ఎవరిని రానివద్దన్నారు బాబు. నన్ను కూడానా? అవును బాబు. అమ్మా, రామయ్య చెప్పింది నిజమేనా అమ్మా? నన్ను కూడా లోపల రానే వద్దన్నారట. అవును బాబు. ఏమ్మా, నేనేం తప్పు చేశా నాకు ఇంత శిక్ష విధిస్తున్నారు? బాబు, నీకు నా మీద చాలా అభిమానం కదా. అవునమ్మా, అది వేరే మాటల్లో చెప్పాలా? అందుకే ఇంటికి రావద్దంటున్నాను. అర్హత లేని మమకారాలు మనసుల్ని క్షోభ పెడతాయి. నిన్ను చూస్తే నా బిడ్డ కళ్ళల్లో కదులుతాడు. నన్ను చూస్తే నీకు నీ తల్లి కళ్ళ ముందున్నట్టుంటుంది. కానీ ఒకరికొకరం దగ్గర కాలేం. ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ కలిసిరాని మమకారాలు? అయితే నన్ను మీరు ఇక్కడ రావద్దంటున్నారమ్మా? ఇన్నాళ్ళు ఏకాకిగా బతకడం అలవాటు చేసుకున్నాను. నన్ను ఇలాగే బతకని బాబు. నన్ను చూస్తే ఆ మనసు బాధ కలుగుతుందట. అందుకని నన్ను చూడకుండా ఉండటం కోసం అలవాటు చేసుకుంటుందట. ఇది చేసుకోవారు, నేను అలవాటు చేసుకుంటాను. ఎన్నాళ్ళు ఇవి లేకుండా నేను బ్రతకలేదా? ఎన్నేళ్ళు నేను బ్రతకలేదా? దర్జాగా బ్రతుకుతాను. నేను అలవాటు చేసుకుంటాను. ఆవిడ చూడకుండా బ్రతకటాను నేను అలవాటు చేసుకుంటాను. ఏమిటో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అదే డాడీ, ఆ సంధ్యాదేవి గారు లేరు, నన్ను చూస్తే తన బిడ్డను చూసినట్టుంటుందని రోజు వచ్చి తనకు కనిపించమని తనకు తనే కోరిందా? అవును. అయితే ఇవాళ ఉన్నట్టుండి నేను తన ఇంటికి రానక్కర్లేదని నిర్దాక్షిణ్యంగా నా ముఖం మీద చెప్పేసింది. ఆవిడ ప్రేమ కోసం నేను పడి చచ్చిపోతున్నానా? ఆవిడని చూడకపోతే నేను బ్రతకలేనా? డాడీ, ఆటే చూస్తే ఎవరో ఒక సెల్ఫిష్ మ్యాన్ మమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు నా అనుమానం. నీ గురించి ఎవరికేం పట్టిందో అదే తేల్చేస్తాను డాడీ. వస్తాను డాడీ. సురమా, ఓ సురమా, బయటిరా. రాకపోతే జుట్టుపట్టు వీడ్చుకొస్తాం. ఏమో సోరమ్మ,
ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా పోసుకుని కులుకుతా ఇంట్లో కూర్చున్నావా? మర్యాదగా రా బయటికి. ఏమిటి బాబు ఏం జరిగింది? ఏం జరిగింది బాబు? ఏం జరిగిందమ్మా మీరన్నా చెప్పండి. అసలు ఎవరయ్యా? ఆ సూరమ్మ అల్లుడురా. సరేలేవయ్యా అసలు ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? మీ అత్త సంగతి ఊళ్ళో అందరి దగ్గర దోచుకొచ్చి ఇంట్లో పోస్తుంది. నువ్వు పూల రంగలా కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో. చీచి నీది ఓ బ్రతికేనా? మాటలు తిన్నగా రాని అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. చెప్పరా చెప్పు. ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పుడు 2000 రూపాయలు వసూలు చేసింది. ఏదో బిడ్డ పెళ్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను. చివరికి చీటీ లేదు, కట్టిన డబ్బు లేదు. నా నగ తాకట్టు పెట్టుకొని 400 ఇచ్చింది. 400 తిరిగి ఇచ్చేసాను. కానీ నా నగ మాత్రం నాకు ఇవ్వలేదు. అత్తయ్య అత్తయ్య ఎక్కడ? మెల్లగా మాట్లాడండి. అమ్మకి సన్నిపాత జ్వరం వచ్చింది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నీకా మీ అమ్మకా? మెల్లగా మాట్లాడండి. అమ్మకి తల బద్దలవుతుంది. ఏదో ఒకటి చెప్పి పంపించండి. ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఛీ, ఇది కూడా తెలియచావదు. అమ్మా అయ్యా మరో 4 రోజుల తర్వాత కనపడండి. ఏంటి 4 రోజులా? బాబు ఈసారి నేను హామీ ఉంటాను, మీరు వెళ్ళరండి. సరే ఈ నాటకం కూడా చూద్దాం. 4 రోజులు పోయిన తర్వాత ఇయ్యకపోయావు నీ కాళ్ళు చేతులు తీసేస్తాం. సరే లేవయ్యా మీరు వెళ్ళరండి. సరే పదండమ్మా. పదండి. పదండి. 4 రోజులు పోయిన తర్వాత ఇస్తాం కదా. ఇయ్యకపోతే అప్పుడే చూద్దాం. ఏమనుకుంటున్నాడు? పొండ్రా వానపా వెధవల్లారా, మీరు నన్నేం చేస్తారా? అత్త నీకేదో మాయరోగం వచ్చి మంచం ఎక్కావని చెప్పింది నీ కూతురు. లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా? వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా? పోగొట్టుకున్నవాడు దోపిడీ అంటాడు, రాబట్టుకున్నవాడు అదృష్టవంతుడు అంటాడు. అయినా ఇదంతా నా కోసమటయ్యా, నీకు పుట్టబోయే పిల్లల కోసం. ఛీ, నోర్మై. నువ్వు మనిషివా పశువా? ఆ, ఎంత మాటన్నా? నోరు ముయ్యమంటాను. ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంఖ్య కాపురం నాశనం చేశావు. ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే? నిన్ను కర్రేది ఎక్కడికి పోతావే? రేపు పొద్దున ముందరవాడు చేయబోయే పని నేను చేస్తాను. అల్లు. ఇదిగో చెయ్యి. నేను రేపు పొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి. నోరు మూయి.